ఏరో ఇండియా షో 2019 సన్నాహకాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రదర్శన కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు రిహార్సల్స్ చేస్తుండగా గగనతలంలో 2 విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒక పౌరుడికి గాయాలు కాగా పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ಎಲ್ಲ ರಿಮೂವ್ ಮಾಡಬೇಕು. ಇದು ಓಪನ್ ಮಾಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ರಿಲೀಫ್ ಆಗುತ್ತೆ. ಎಲ್ಲ ರಿಮೂವ್ ಮಾಡಬೇಕು. ಇದು ಓಪನ್ ಮಾಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ರಿಲೀಫ್ ಆಗುತ್ತೆ. భారత వైమానిక దళం ఏటా ఏరో ఇండియా షో పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తుంటుంది. 2019 సంవత్సరానికి గాను బుధవారం నుంచి బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే రిహార్సల్స్ బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. రకరకాల విన్యాసాలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలతో పాటు గగనతలంలోనే ఒకదానికి ఎదురుగా మరొకటి నిలిచే సాహసాల్ని రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్యకిరణ్ అనే బృందానికి చెందిన విమానాలు ఒకదానికి ఎదురుగా మరొకటి నిలిచే క్రమంలో గాల్లోనే ఢీకొన్నాయి. ప్రమాదంలో 2 పైలట్లు సమయానికి విమానాల్లోంచి బయటపడ్డారు. కాగా ఒక పైలట్కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ఘటనలో ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. విమాన శకలాలు సమీపంలోని ఇస్రో లేఅవుట్లో పడ్డాయి. ఏరో ఇండియా షో 2019 సన్నాహకాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రదర్శన కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు రిహార్సల్స్ చేస్తుండగా గగనతలంలో 2 విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒక పౌరుడికి గాయాలు కాగా పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భారత వైమానిక దళం ఏటా ఏరో ఇండియా షో పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తుంటుంది. 2019 సంవత్సరానికి గాను బుధవారం నుంచి బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే రిహార్సల్స్ బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. రకరకాల విన్యాసాలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలతో పాటు గగనతలంలోనే ఒకదానికి ఎదురుగా మరొకటి నిలిచే సాహసాల్ని రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్యకిరణ్ అనే బృందానికి చెందిన విమానాలు ఒకదానికి ఎదురుగా మరొకటి నిలిచే క్రమంలో గాల్లోనే ఢీకొన్నాయి. ప్రమాదంలో 2 పైలట్లు సమయానికి విమానాల్లోంచి బయటపడ్డారు. కాగా ఒక పైలట్కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ఘటనలో ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. విమాన శకలాలు సమీపంలోని ఇస్రో లేఅవుట్లో పడ్డాయి.
ఏరో ఇండియా షో 2019 సన్నాహకాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రదర్శన కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు రిహార్సల్స్ చేస్తుండగా గగనతలంలో 2 విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒక పౌరుడికి గాయాలు కాగా పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భారత వైమానిక దళం ఏటా ఏరో ఇండియా షో పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తుంటుంది. 2019 సంవత్సరానికి గాను బుధవారం నుంచి బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే రిహార్సల్స్ బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. ఏరో ఇండియా షో 2019 సన్నాహకాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రదర్శన కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు రిహార్సల్స్ చేస్తుండగా గగనతలంలో 2 విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా మరో 2 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భారత వైమానిక దళం ఏటా ఏరో ఇండియా షో పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తుంటుంది. 2019 సంవత్సరానికి గాను బుధవారం నుంచి బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే రిహార్సల్స్ బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. రకరకాల విన్యాసాలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలతో పాటు గగనతలంలోనే ఒకదానికి ఎదురుగా మరొకటి నిలిచే సాహసాల్ని రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్యకిరణ్ అనే బృందానికి చెందిన విమానాలు ఒకదానికి ఎదురుగా మరొకటి నిలిచే క్రమంలో గాల్లోనే ఢీకొన్నాయి. ప్రమాదంలో 2 పైలట్లు సమయానికి విమానాల్లోంచి బయటపడ్డారు. కాగా ఒక పైలట్కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ఘటనలో ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. విమాన శకలాలు సమీపంలోని ఇస్రో లేఅవుట్లు పడ్డాయి.